కానీ దానికి ఒక పెద్ద సమస్య. ఎవడితోనైనా పోటీ పడాలి, గెలవాలి, లేదంటే నిద్ర పట్టదు. అది ఎవడిని చూసినా వెంటనే అంటుంది. వేగంగా పరిగెత్తగలవా? నాతో పోటీగా రావచ్చుగా? ఒకరోజు కిట్టు ఓ నత్తను చూసింది. నత్త అటుగా వెళ్తోంది. కిట్టు నవ్వింది. అయ్యో బాబోయ్, నువ్వా నడవడం? పోటీ పడటమా? నత్త మాత్రం నవ్వుతూ అంది. గెలవడం కాదు, గెలిచిన వాళ్ళలా ఉండడం ముఖ్యం. కిట్టు అంది, అది నీ మాట కాదు. చూసుకుందాం. చివరికి నత్త అసలు పట్టించుకోకుండా తన దారిలోనే వెళ్ళింది. ఆ కోపంతో తిరిగి కిట్టు వెళ్ళిపోయింది. కిట్టుకి ఒక మంచి మిత్రుడు ఉండేవాడు, టింటిన్ అనే కాకరనెల రాబిట్. అతను నెమ్మదిగా నడిచేవాడు, కానీ చాలా తెలివైనవాడు. ఒకరోజు టింటిన్ అన్నాడు, మీ వేగం అద్భుతం, కానీ దాన్ని అహంకారంగా కాదు, అవసరానికి వాడాలి. కిట్టు అన్నాడు, నేను నేర్చుకుంటాను. కానీ ముందు ఇంకా ఒక పోటీ. టింటిన్ నవ్వేశాడు. ఇప్పుడు కథలోకి వస్తుంది బొగ్గులు నక్క. ఈ నక్క చాలా చతుర్ముఖి, కానీ కాస్త ద్రోహి కూడా. దానికి కిట్టు వేగాన్ని చూసి అసూయ. ఒకరోజు నక్క అడవంతా ముందే ప్లాన్ చేసుకుంది. ఈ పిల్లిని బురదలో దించాలి. ఆ రోజు రాత్రి పథకం ప్రకారం పిల్లి కిట్టు దగ్గరికి వెళ్లి, రేపు ఉదయం మన ఇద్దరికీ పరుగు పందెం. ఒక్కసారి నేల మీద నుంచి నది వరకు పరుగెత్తు. మధ్యలో ఊబి 3 రాళ్ల మీద నడవాలి. ఎవరైతే ముందుగా చెరువు తీరానికి చేరుకుంటారో వాళ్లదే విజయం. కిట్టు వెంటనే ఒప్పుకున్నాడు. అది ఆలోచించదు, వేగమే దైవం అనే విధంగా ఉండేది కదా. రాత్రి నక్క బురదలోని మొత్తం రాళ్లను పక్కకు తీసివేసింది.